పిఠాపురం జనసేనలో ఏం జరుగుతోంది? నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందా? అంతా కలిసి ఇన్ఛార్జిని ఏకాకిం చేసేశారా? లోకల్గా నడుస్తున్న టాక్ ఏంటి? పిఠాపురం జనసేనలో విభేదాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ పవన్ తరఫున పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలని కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ నిర్వహించేవారు. అయితే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధినేతకు ఫిర్యాదులందాయి. దీంతో ప్రక్షాళనపై దృష్టి పెట్టారు పవన్. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమమైనా అంతా కలిసి పనిచేయాలని సూచించారు. కానీ హరిప్రసాద్ మాత్రం పిఠాపురంలో జరిగే కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదు. మిగిలిన నలుగురు కలిసి పనిచేస్తారని అనుకున్న మర్రెడ్డిని ఆ ముగ్గురు దూరం పెట్టారు. ఒకవేళ ఏదైనా కార్యక్రమం ఉంటే ఆఖరి నిమిషంలో మర్రెడ్డికి సమాచారం ఇస్తున్నారన్నది అనుచరుల వెర్షన్. ఇటీవల ఎస్సీజెడ్ భూములు రైతులకు తిరిగి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులతో కలిసి డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో కూడా ఎవరికి వారే క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా పిఠాపురంలో ఇన్ఛార్జిని ముగ్గురు నేతలు దూరం పెట్టి పెత్తనం కోసం పరుగులు పెడుతున్నారని క్యాడర్లో చర్చ సాగుతోంది. మరి ఈ విభేదాల్ని పవన్ ఎలా సరిదిద్దుతారన్నది చూడాలి.